ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, దైవ సేవకులకి, అలాగే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మనం ప్రతి సంవత్సరం ధ్యానిస్తూ ఉన్నాం కదండి. గుడ్ ఫ్రైడే రోజున దేవుడు సిలువలో పలికిన 7 మాటలు. ఈ రోజున దేవాతి దేవుడు ఆయన సిలువలో పలికిన మొదటి మాటను మనందరం కలిసి ధ్యానించడానికి దేవుడు కృపనిచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పను. మనం ఈ మాటని గమనించగలిగినట్లయితే ఇక్కడ యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి విజ్ఞాపనతో కూడిన మాటని పలుకుతూ ఉన్నారు. మామూలుగా అయితే ప్రతిసారి యేసు ప్రభు తనంతటి తానే ఇతరులని క్షమించడం మనం గమనించగలము. పక్షవాయువు గలవారిని, ఇంకా రకరకాల రోగాలు గలవారిని అందరినీ దేవుడు తనంతటి తానే క్షమించి నీ పాపాలు క్షమించబడి అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పడం మనం విన్నాము. మనకందరికీ తెలిసిన వాక్యమే అదంతా. కానీ ఇక్కడ మాత్రము తండ్రికి ఎందుకు విజ్ఞాపన చేసుకుంటున్నాడంటే, మనందరి పాప శాప భారము యేసు ప్రభువు తన మీద భరించారు కనుక ఎవరైనా ఇతరుల పాపాలని క్షమించాలి అంటే ముందుగా వారికి దైవత్వం కలిగి ఉండాలి. దేవుడు సంపూర్ణ దైవత్వం కలిగిన వాడు, అలాగే సంపూర్ణ మానవుడు అని దైవ సేవకులు చెప్పినప్పుడు మనం విన్నాం కదా. మనందరి పాప శాప భారాన్ని ఆయన భరించడం ద్వారా ఆయన పరిశుద్ధుడైన దేవుడు పాపిగా మారడం జరిగింది. అందువల్ల తనకు తానుగా ఇతరుల పాపాలని క్షమించలేరు కాబట్టి తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేయడం మనం ఇక్కడ గమనించగలం. అలాగే దేవుడు విజ్ఞాపన చేస్తున్నారు కదా. ఎవరి కోసం ఈ విజ్ఞాపన చేస్తున్నారు అంటే, ఏసయ్యని సిలువ వేయక ముందు జరిగిన సంఘటనలన్నీ మనకు తెలుసు కదండి. ఎంతోమంది ఆయన్ని హింసించారు, దూషించారు, కొట్టారు, ముఖం మీద ఉమ్ము వేశారు. ఇవన్నీ మనకు తెలుసు. చాలా ఘోరంగా ఆయన్ని బాధ పెట్టారు. అలా బాధ పెట్టినప్పటికీ వారందరినీ యేసు ప్రభువు చెప్తున్న మాట, వారందరినీ క్షమిస్తూ తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తున్న మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అని చెప్తున్నారు. నిజంగా ఎంత గొప్ప ప్రేమమూర్తి అండి మన యేసయ్య. నిజంగా మన వ్యక్తిగత జీవితాల్లో మనం చూసినట్లయితే మనం ఎవరినైనా అంత ఈజీగా క్షమించగలుగుతున్నామా? మన జీవితాల్లో ఎంతోమంది విరోధులు మనకి ఉన్నారు. కానీ వారందరినీ ఏ రోజు మనము క్షమించి ప్రేమతో పలకరిస్తున్నామా అంటే లేదు. ఒక చిన్న మాట ఎవరైనా ఏమన్నా మనల్ని అన్నారు అంటే వెంటనే రియాక్ట్ అయ్యి 10 మాటలు మనం తిరిగి అనేవారంగా ఉంటున్నాము. కానీ క్రైస్తవ బిడ్డలమైన మనము, దేవుని బిడ్డలమైన మనము అలా అనేవారంగా కాకుండా, దేవుడు ఎలాగనైతే ఇతరుల్ని క్షమించి ప్రేమించారో మనం కూడా అలాగే ఇతరులని క్షమించే వారంగా ఉండాలి. ఇతరుల కోసం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. నిజంగా అంత ఎండలో అన్ని సిలువలో అన్ని దెబ్బలు భరించి కూడా ఇతరుల కోసం ప్రార్థన చేయడం అంటే ఎంత గొప్ప ప్రేమ అండి. అలాంటి ప్రేమను మనం కూడా కలిగి ఉండాలి. ఈ మొదటి మాటలో మనం నేర్చుకోవాల్సినవి ఏంటంటే, శ్రమలలో కూడా ప్రార్థించడం నేర్చుకోవాలి. అలాగే శ్రమలు ఎవరైతే కలిగిస్తున్నారో వారిని క్షమించమని ప్రార్థించగలగాలి. మొదటిది శ్రమలలో ప్రార్థించడం నేర్చుకోవాలి. అలాగే ఎవరి వలనైతే మనం శ్రమలు అనుభవిస్తున్నామో, ఎవరి వలనైతే మనం బాధపడుతున్నామో వారందరినీ క్షమించమని దేవునికి ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. అలాగే ఈ సమయంలో నేను ఇంకొక మాటను జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 25 నుండి 26 వచనాలు చూసినట్లయితే అక్కడ ఇలాగను రాయబడి ఉంటుంది. మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములు క్షమించును అని అక్కడ రాయబడుతుంది. అంటే ఇక్కడ మనం స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ముందుగా మీ పాపాలు క్షమించబడాలి, మీరు దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి అంటే ముందుగా మీరు ఇతరుల పాపాలని క్షమించాలి. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు ఇతరులని క్షమిస్తూ ఉండాలి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు క్షమాపణకి చాలా ప్రాముఖ్యతనిచ్చాడు కాబట్టి మనం కూడా మన జీవితాల్లో క్షమాపణ అనే హృదయాన్ని మనం కలిగి ఉండి ప్రతిరోజు ఏదో ఒక విషయంలో మనం ఎవరినైనా హర్ట్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా మన మాటల ద్వారా కానీ క్రియల వల్ల కానీ ఇతరులని క్షమించడం మనం నేర్చుకుంటూ ఉండాలి. ఈ సమయంలో నేను మీకు ఒక సన్నివేశాన్ని గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే, మోహన్ సి లాజరస్ గారు అనే ఒక దైవ సేవకుడు ఉన్నారు. మీకు అందరికీ చాలామందికి పరిచయం ఉండే ఉంటారు. ఆయన ఒక ప్రాంతానికి ఇన్వైట్ చేయబడ్డారు సువార్త నిమిత్తము. అక్కడ మాట్లాడటానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలు అందరూ మంచిగా వచ్చి పాల్పొమ్ములు పొందుకున్నారు. అయితే
ప్రాంతంలో పక్కనే ఒక విశ్వాసుల కుటుంబం ఉంటున్నారు. వారందరూ మంచిగా దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ ఉన్న వాళ్ళే. అయితే వారి కుటుంబంలో ఒక లోటు ఉంది. అదేంటంటే వారి యొక్క కుమారుడు యవ్వనస్తుడే, కానీ పక్షవాతంతో బాధపడుతూ ఉన్నవాడనమాట. అయితే పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఎన్నో సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయినా కానీ వారు ఏమి జవాబు పొందుకోవట్లేదు. పక్షవాతం నుండి విడుదల పొందుకోవట్లేదు. అందువల్ల పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మనకి ఏమైనా మంచి జరుగుతుందేమో అన్న ఆశతో పాస్టర్ గారిని వాళ్ళు ఇన్వైట్ చేసి వాళ్ళ ఇంటికి, మా కుమారుడు కోసం ప్రార్థించండి, మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాం కానీ దేవుడు ఏం జవాబు ఇవ్వట్లేదు అని వాళ్ళకున్న పరిస్థితి అంతా సేవకుడికి తెలియపరుచుకున్నప్పుడు, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పాస్టర్ గారితో మాట్లాడింది ఒకటే మాట. ఇప్పుడు మనం ధ్యానించుకున్నాం కదండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనాలు. ఆ మాట ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటను వారికి తెలియచెప్పు అన్నప్పుడు సేవకుడు వాళ్ళతో మాట్లాడారు. ఇలాగ మీకు ఎవరి మీదైనా కోపం ఉంటే ముందు వాళ్ళు వెళ్ళి క్షమించండి అమ్మా అని చెప్పి వారితో మాట్లాడినప్పుడు వారి కుటుంబం అంతా కలిసి వెళ్ళి అంటే వారి పక్కింటి వాళ్ళతో వాళ్ళకి గొడవలంట. అస్తమానం చిన్నదానికి పెద్దదానికి ఎన్నో సంవత్సరాల నుండి వాళ్ళకు గొడవలు పడుతూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఏమన్నా అన్యస్తులు అంటే అలా కూడా ఏం కాదు. వాళ్ళు విశ్వాసులే, వీళ్ళు విశ్వాసులే. రెండు కుటుంబాలు ఒక సంఘానికే వెళ్తాయి, ఒక బల్లలోనే పాలుపొమ్మలు పొందుకుంటూ ఉంటారు. కానీ వారిలో ఏం లేదు, క్షమా హృదయం లేదు. వారి హృదయం సరిగా లేకపోవడం వల్ల వారి జీవితాల్లో ఆ కష్టాన్ని వారు అనుభవిస్తున్నారు. వీరు ఎప్పుడైతే దేవుని సేవకుడు మాట చెప్పాడో, దేవుని మాటకి, దేవుని సేవకుని మాటకి వారు లోబడి వెళ్ళి వారి యొద్దకి వెళ్ళి క్షమాపణ కోరుకున్నప్పుడు వారు చెప్పుకున్నారు, మేము ఇన్నాళ్ళు మిమ్మల్ని చాలా బాధ పెట్టాము, మా మాటల ద్వారా మిమ్మల్ని దూషించాము, అందుని బట్టి మమ్మల్ని క్షమించండి, మీరు మమ్మల్ని అన్న మాటలను కూడా మేము క్షమిస్తున్నామని చెప్పి వారితో మాట్లాడారు. మాట్లాడినప్పుడు వారు కూడా క్షమాహృదయం కలిగి వీరిని కూడా యాక్సెప్ట్ చేశారు. ఎప్పుడైతే వారు అక్కడికి వెళ్ళి క్షమాపణ చెప్పారో ఆ క్షణమే వీరి కుటుంబంలో దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టారు. ఎన్నో సంవత్సరాల నుండి పక్షపాతంతో బాధపడుతున్న ఆ యవ్వనస్తుడికి పరిపూర్ణ స్వస్థతని దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు మన జీవితాల్లో కొన్ని కార్యాలు ఆగిపోయి ఉంటాయి. మనం అనుకుంటూ ఉంటాము, దేవుడు మమ్మల్ని ఎక్కువగా శోధించేస్తున్నాడు, ఎక్కువగా పరిశీలిస్తున్నాడు, పాస్టర్ గారు మా కోసం బాగా ప్రార్థన చేయండి, మీరు మా కోసం సరిగా ప్రార్థన చేయట్లేదేమో అని. ఒకవైపు దేవుడు శోధించకపోయినా దేవుణ్ణి బ్లేమ్ చేస్తూ ఉంటాము, సేవకుడిని కూడా బ్లేమ్ చేస్తూ ఉంటాం, మీరు మా కోసం ప్రార్థన చేయట్లేదు, అందుకే మా జీవితాలు ఇలా అయిపోతున్నాయని. కానీ మనము క్రైస్తవ బిడ్డలుగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఏదైనా ఆటంకం ఎదురైనా, ఏదైనా శ్రమ ఎదురైనా ముందు మనం గమనించుకోవాల్సింది మనల్ని మనం సరి చేసుకోవాలి. మన జీవితంలో ఈ కార్యం జరగడానికి, ఈ ఆటంకం ఎదురవ్వడానికి, మనం ఈ శ్రమ అనుభవించడానికి గల కారణం ఏంటి, మనలో ఏ అవిధేయత ఉందని చెప్పి ముందు మనల్ని మనం సరి చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఆగిపోయిన ప్రతి కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. వారి జీవితంలో ఎలాగనైతే ఆశీర్వాదం పొందుకున్నారో ఇతరులని క్షమించడం ద్వారా మన జీవితాల్లో కూడా ఆగిపోయిన ప్రతి కార్యం జరుగుతూ ఉంటుందన్నమాట. మన జీవితాల్లో దేవుడు మనం ఎక్కడెక్కడో నుండి ఏం నేర్చుకోనక్కర్లేదండి. ప్రతి ఒక్కటి మనకి మాదిరి యేసయ్యే. ఆయన సిలువలో 7 మాటల్లోనే మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఆయన జీవితం మొత్తం మనకొక ఆత్మీయ పాఠము. ఆయన ఏది చేసినా దాని నుండి మనం ప్రతి పాఠం నేర్చుకోవచ్చు. దేవుడు ఎంత గొప్పవాడో బైబిల్ మొత్తంలో మనం చూస్తూ ఉంటాం కదా. ఒక ప్రత్యేకమైన మాటను నేను ఒక 3 వచనాల్లో దేవుడు ఇంత గొప్పవాడు అని చెప్పి మీకు చూపిస్తాను, చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు. ఈ 3 వచనాలు చదివినట్లయితే, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బొదలు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడే మనకి మాదిరి, ఆయనే మనకి ఏదైనా ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్గా దేవుడు మనకు ఉన్నాడు. ఆయన్ని చూసి మనము ప్రతిదీ నేర్చుకోగలము. మనం అంటే చాలామందిని మనం తూలనాడి మాట్లాడుతూ ఉంటాము, ఇతరులని క్షమించకుండా ఉంటాము. కొన్నిసార్లు మనం పాపంలో పడిపోతూ ఉంటాము. దేవుళ్ళో ఉన్న గుణగణాలన్నీ ఈ 3 వచనాల్లో చూసినట్లయితే, దేవుడు పాపం లేనివాడు, ఇతరుల్ని దూషించట్లేదు, ఇతరుల్ని ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. ప్రత్యేకంగా తన జీవితాన్ని ఏ సమయమైనా, అది సంతోషకరమైన సమయమైనా, బాధాకరమైన సమయమైనా, ప్రతి సమయాన్ని దేవుడు తన జీవితాన్ని తండ్రి అయిన దేవునికి అప్పచెప్పుకుంటున్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా
మనం కూడా పాపము లేని వారుగా, ఇతరుల్ని ప్రేమించే వారంగా, క్షమించే వారంగా, శ్రమలలో ఓర్చుకుంటూ దేవుడికి మన జీవితాన్ని అర్పించుకునే వాళ్ళంగా ఉండాలి. అలా గనక జీవించినట్లయితే మన జీవితాలు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. అయితే నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీతో అంటే మన సంఘంలో చాలామంది స్త్రీలుగా కనిపిస్తున్నారు కాబట్టి నేను మీకొక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. చాలామంది మనకి సంఘంలో పురుషులు రావట్లేదు, యజమానులు రావట్లేదని మనం ఎప్పటినుండో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం కదండీ! మామూలుగా అందరికీ తెలిసిన విషయమే, నేనేం కొత్తగా చెప్పట్లేదు. ఒక రాజ్యం కట్టబడాలన్నా, రాజ్యం కూలిపోవాలన్నా స్త్రీలే. స్త్రీలు అంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు స్త్రీలకి. కాబట్టి మనము స్త్రీలుగా ఉన్న మనం సరిగా జీవించినట్లయితే, మనం దేవుడిని పోలి మనం నడుచుకొని, దేవుడు ఎలాగనైతే మాదిరి ఉంచి ఎళ్ళాడో అలాగని మనం జీవించినట్లయితే ఆటోమేటిక్‌గా మన యజమానులు మారి ఆటోమేటిక్‌గా వస్తారు. మనం కరెక్ట్‌గా లేకుండా ఉంటే వాళ్ళు ఎప్పటికీ రారు. కాబట్టి ముందు మనం మార్చుకోవాలి. ఇది కేవలం స్త్రీల కోసమనే కాదు. ఒక గుణవతి అయిన భార్య గురించి సామెతల గ్రంథంలో ఉన్నప్పుడు సామెతల గ్రంథం 31 అధ్యాయం 18వ వచనంలో ఇలాగున రాయబడి ఉంటది. రాత్రి వేళ మీ దీపం ఆరిపోకూడదు అని చెప్పి. గుణవతి అయిన భార్య ఇంటిలో రాత్రి వేళ దీపం ఆరిపోదంట. అంటే దానికి అర్థం ఏంటి? రాత్రి నీ బాధలకు, శ్రమలకు, ఇబ్బందులకు సాదృశ్యంగా ఉంది. అలాగే దీపం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. మన జీవితంలో ఏదైనా శ్రమ ఎదురైందా? అది కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన్ని ఆశ్రయించినప్పుడు మాత్రమే మన శ్రమల నుండి విడుదల పొందుకుంటాము. కాబట్టి మనందరం, ఓన్లీ స్త్రీలే కాదండి, పురుషులు కూడా ఏ సమయమైనా కానీ దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడు మనకి నేర్పించిన పాఠాలని మన హృదయంలో ఉంచుకొని ప్రతిరోజు ధ్యానం చేస్తూ, ఆయన సిలువ ధ్యానాలను ప్రతిరోజు స్మరించుకుంటూ దేవునిలో ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తూ ఇతరుల్ని ప్రేమించాలి. దేవుడు మనకి ఎలాగనైతే క్షమాపణ నేర్పించారు, మనల్ని ఎలా అయితే క్షమించారో ఇతరులని క్షమించడం మనకి అలవాటుగా ఉండాలి. నిజంగా మన జీవితాల్లో ఎంతోమంది విరోధంగా ఉంటాం. ఈ రోజైనా పశ్చాత్తాప హృదయం కలిగి ఇతరుని క్షమించమని కోరుకుందాము. యేసయ్య పాదాల చెంత మనల్ని సరిచేసుకుని జీవించినట్లయితే దేవుడు ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. క్షమాపణలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆరోగ్యం ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది. ఇప్పుడు నువ్వు ఎవరితోనైనా కోపంగా ఉన్నావా, ఆటోమేటిక్‌గా వాళ్ళకేమైనా నష్టం ఉందా అంటే లేదు. మన జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో నష్టమే. మనకు బీపీలు, షుగర్లు వచ్చేస్తూ ఉంటాయి, ఆరోగ్యం పాడైపోయిద్ది, కుటుంబంలో నెమ్మది ఉండదు, ఏదో ఒక గొడవలు, సనుగుళ్ళు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇతరులని క్షమించినట్లయితే, అందరితో ప్రేమగా ఉన్నట్లయితే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దేవునిలో ఎంతో చక్కగా ఆనందించగలము. కాబట్టి మనం కూడా ఈ యొక్క మొదటి మాట ద్వారా ఇతరులని క్షమించడం, ఇతరుల కోసం ప్రార్థించడం నేర్చుకుంటూ దేవునిలో ముందుకి సాగాలని కోరుకుంటూ నా మాటను ముగిస్తున్నాను. దేవుడి చిన్న మాటను దీవించును గాక. ఆమేన్.